16 ఎంపీ స్థానాల్లో ఘన విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాలతో కేటీఆర్ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపుతుండగా సీఎం కేసీఆర్ కూడా ప్రచార పర్వంలో అడుగు పెట్టనున్నారు. ఈ నెల 17న కరీంనగర్లో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా లోక్సభ ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. సీఎం సభ కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కరీంనగర్లో సీఎం సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సునీత, మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గత 6వ తారీఖు నాడు వచ్చిన పరిస్థితి. అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కరీంనగర్ ఒక ప్రత్యేక స్థానం ఉంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో ఏప్రిల్ 11న ఎన్నికలున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే 16 లోక్సభ స్థానాలను గెలిచేందుకు గాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ అంటే కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఒక సభ నిర్వహించారు. సభ కూడా ఫుల్ సక్సెస్ అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహం ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా ఈ నెల 17న లోక్సభకు సంబంధించి అంటే పార్లమెంట్ జిల్లా నుంచి ప్రారంభించే నేపథ్యంలో మంత్రి రామకృష్ణ కాలనీలోని గ్రౌండ్ ను సందర్శించారు. దీని తర్వాత స్పోర్ట్స్ కి సంబంధించిన గ్రౌండ్ కూడా పరిశీలిస్తున్నారు. ఏది కన్వీనియంట్ గా ఉంటుంది కూడా అన్ని ఏర్పాటు చేసేందుకు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కలగకుండా పార్కింగ్ సౌకర్యం కావచ్చు, మరియు చలువ పందులు వేయటం. ఎందుకంటే ఎండాకాల నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ శ్రేణుల్లో. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఈ 6వ తారీఖు నాడు వచ్చి అంటే మీటింగ్ పెట్టిన నేపథ్యం ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులో ఒక రకమైన సంతోషం ఉంది. మరోవైపు సీఎం కేసీఆర్ స్వయంగా మరొకసారి అంటే లోక్సభ ఎన్నికల నేపథ్యం వస్తున్న నేపథ్యంలో అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ సంబంధించి చూసుకుంటే విజయదుందు మోహించడం ఒక ఎత్తు అయితే అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం విజయదుందు మోహించింది. లోక్సభ స్థానాలు కూడా 16కు 16 తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు సీఎం కేసీఆర్ ఈ నెల 15న కరీంనగర్ కు ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ వరకు సభను ఏదో ఒకటి ఫైనల్ చేసి దానికి సంబంధించినటువంటి స్థలాన్ని పరిశీలించడానికి వెళ్తున్న నేపథ్యం ప్రస్తుతం రాష్ట్ర శాఖల్ని అంటే సభాస్థల్ని పరిశీలించారు. అంటే ఏది అనువుగా ఉంటే దాన్ని ఫైనల్ చేసే అవకాశం. ఇంకొక 10-15 నిమిషాల్లో మీడియాతో ఎంపీ వినోద్ కుమార్, ఈటెల రాజేందర్ మాట్లాడే పరిస్థితి. దాని తర్వాత ఫైనల్ గా ఎక్కడ సభ నిర్వహించే తెలిసే అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.